తెనాలిలో రూపురేఖలు కోల్పోయిన పైకస్ థీమ్ పార్కుకు జవజీవాలు కల్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. స్థానిక విఎస్ఆర్ కాలేజ్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద గల పైకస్ థీమ్ పార్కును స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పార్కులో అన్ని ప్రదేశాలను కలియతిరిగారు. పార్కు పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ఉన్నప్పుడు ₹1 కోట్లతో ఏర్పాటు చేసిన పార్కు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందన్నారు. కొత్త డిజైన్లతో పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్త రకం మొక్కలను కూడా తీసుకొచ్చి దీనిలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 15వ తేదీన పనులు ప్రారంభించి సంక్రాంతి నాటికి ప్రజలకు పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అనంతరం పట్టణ కొత్తపేటలో పారిశుద్ధ్య పరిస్థితిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జాగారపు అప్పలనాయుడు, ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు, డిఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈ రాజు తదితరులు పాల్గొన్నారు. పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది. సో ఆ తరుణంలో చినరావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్కు నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం, దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్తగా కొత్త డిజైన్స్ తోటి, కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్లతోటి మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా, తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని, గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని, కమిషనర్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి.